హాయ్ అండి, లాస్ట్ వీడియోలోని కటింగ్ చూపించాను కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ముందుగా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. బాహుబలి హ్యాండ్స్కి కింద మనం మార్క్ చేసిన దగ్గర కట్ చేసుకోవాలని చెప్పాను కదండి. ఇదిగో కట్ చేశాను. ఇప్పుడు పైన పొట్టు కోసం క్లాత్ తీసుకుని లైనింగ్స్ జాయిన్ చేస్తున్నాను. ఉల్టా సీదా చూసుకుని జాయిన్ చేసుకోండి. నీట్గా మన అరచేతితో అద్దుతూ క్లాత్ కదలకుండా నీట్గా స్టిచ్ వేసుకుంటే బుట్టలు రాకుండా నీట్గా వస్తుందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలండి. అదిగోండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి బుట్ట కోసం. ఆ 2 ఇంచెస్కి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. రెండు వైపులు కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసి దాన్ని పెట్టి కుర్చీలు పెట్టుకోవాలండి. ఇప్పుడు కింద క్లాత్కి సరిగ్గా సరిపోయిందా లేదా కొలుచుకుంటున్నాను. సరిగ్గా సరిపోయింది నాకు. ఇప్పుడు దాన్ని బట్టి పైన ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ బాహుబలి ఎక్కువ బొట్టొద్దన్నారండి, అందుకని చిన్నగా సింపుల్గా ఉంచుకోండి. బొట్ట ఎంత అందంగా కనబడుతుందో అదిగోండి. ఇప్పుడు నేను కింద పట్టి లోడింగ్లో ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టి కింద వైపు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు వేసుకోవాలి. తర్వాత దాన్ని తిప్పి లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఆ లైనింగ్ లోపల ఫోల్డ్ చేసి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద మన బుట్ట ఫ్యాబ్రిక్ కూడా ఒరిజినల్ కిందకి పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఆ లైనింగ్ని ఈ స్టిచ్ మీదకి పెట్టి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకుంటే బుట్ట రెడీ అవుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెడ కట్ చేసుకుంటున్నాను రౌండే. నేను ఇందాక కటింగ్లో చూపించాను కదండి, ఎప్పుడు ఫ్రంట్ మోడల్ పెడతాను అంచులతోటి. అదిగోండి అలా పెట్టాను. అది ఎలా కుట్టానో షార్ట్స్లో ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దాని మీద లైనింగ్ పెట్టి సెంటర్ చూసుకోవాలండి. సెంటర్ చూసుకుని నెక్ నీట్గా రౌండ్ వచ్చేటట్టు తిప్పి కట్ చేసి చిన్న చిన్ని టక్స్ పెట్టుకుని రివర్స్ చేసుకోవాలండి. లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు స్టిఫ్గా ఉంటుంది, మళ్ళీ జారకుండా ఉంటాయండి. అదిగోండి ఇప్పుడు మెడ దగ్గర ఒక స్టిచ్ వేస్తున్నాను నీట్గా. ఇప్పుడు నీట్గా మొత్తం లైనింగ్ అంతా సెట్ చేసుకుని మొత్తం చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ మనం నీట్గా చూసుకోకపోతే బుట్టల కింద వస్తుందండి, అందుకని చెప్పని నీట్గా అరచేతితో అద్దుకుంటూ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న మొత్తం క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక అంచు తీసుకుని దానికి చుట్టూ అంచు వేస్తున్నాను. కార్నర్స్ దగ్గర చూడండి, అదిగోండి అలా ఫోల్డ్ చేసుకుని కార్నర్స్ దగ్గర కుట్టుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుందండి. అవసరమైతే మెడ దగ్గర కూడా వేసుకోవచ్చు. నేను మెడ దగ్గర వేయట్లేదండి, చిన్నపిల్ల కదా, మళ్ళీ మెడ దగ్గర గుచ్చుకుంటుంది అంచు అని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మెడ కుట్టుకోవాలండి ముందు. ఇప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టుకుని దాన్ని లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ వేసుకుని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ లైనింగ్ జాయిన్ చేస్తున్నాను.
ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా ఎదురు బొదురు చూసుకుని ఉల్టా సీదా చూసుకుని దాన్ని బట్టి స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఎదురు బెదురు పెట్టుకుని చూసుకుని మనం 2 ఇంచెస్ వదులుకున్నాం కదండి, అది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఒకటి ఉక్సులకి ఒకటి తాళ్ళకి పెట్టుకునే వైపు డబల్ స్టిచ్ వేసుకోండి, 2 స్టిచ్లు వేసుకోండి మనం బ్లౌజ్కి వేసుకున్నట్టు. అదిగోండి బ్యాక్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు దాని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ మధ్యలోంచి కుట్టడం స్టార్ట్ చేయాలండి. ఎప్పుడు మన హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నప్పుడు మధ్యలోంచే జాయిన్ చేసుకోవాలి. అదిగోండి అలా వీడియోలో చూపించినట్టు నీట్గా లెఫ్ట్కి లెఫ్ట్ రైట్కి రైట్ జాయిన్ చేసుకోవాలి. అదిగోండి హ్యాండ్స్ జాయిన్ చేయడం అయింది. ఇప్పుడు కింద ప్రిల్స్ కోసం క్లాత్ తీసుకున్నాం కదండి, 4 లేయర్స్ తీసుకున్నాం కదా, దానిలో 2 లేయర్స్ తీసుకుని జాయిన్ చేసుకుంటున్నానండి. 2 లేయర్స్ ఫ్రంట్కి, 2 లేయర్స్ బ్యాక్కి. బ్యాక్ అయితే విడివిడిగా జాయిన్ చేసుకోవచ్చండి, ఫ్రంట్కి కాబట్టి 2 కలిపి స్టిచ్ చేస్తున్నాను. అదిగోండి మనం ఖర్చు ఎక్కడ వరకు అయితే ఉంచుకున్నాం అక్కడ వరకు ప్లెయిన్గా స్టిచ్ చేసి అక్కడి నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఒక్కొక్కరు బాక్స్ ప్రిల్స్ పెట్టుకుంటారు, ఒక్కొక్కరు నార్మల్గా పెట్టుకుంటారు. వీళ్ళు బాక్స్ ప్లీట్స్ వద్దన్నారండి, అందుకని మామూలు ప్రిల్స్ పెడుతున్నాను. అదిగోండి అన్నీ ఒకటే లెవెల్లో వచ్చేటట్టు నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిల్స్ పెట్టుకోవాలి. మనం కదలకుండా పిన్స్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. నేను ఫింగర్స్తో ఆ ప్రిల్స్ని హోల్డ్ చేస్తున్నాను చూడండి. అయిగోండి ప్రిల్స్ అలా వచ్చినాయి. ఇప్పుడు బ్యాక్ ఒక 1 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. 1 ఇంచ్ మనం ఫోల్డింగ్లోకి పెట్టుకోవాలి, కింద మనకు వచ్చింది కాబట్టి. అదిగోండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కుట్టడం అయ్యింది, చూడండి ఎలా వచ్చిందో. అదిగోండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేయాలి. మన హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక వరకు మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే అదే లైన్ మీద స్ట్రైట్గా స్టిచ్ వచ్చేస్తుందండి. అదిగండి కింద వరకు అలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. 2 సైడ్స్ అలాగే స్టిచ్ వేసుకోవాలండి. మొత్తం సైడ్ జాయిన్ చేసిన తర్వాత కింద ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది, పైకి లేకుండా వస్తుందండి. సైడ్ ఖర్చులు కనబడవు, లేదంటే సైడ్ ఖర్చులు కనబడుతూ ఉంటాయి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత లుక్ ఎలా ఉందో చూడండి.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.